క్యాన్సర్ పేషెంట్కు ధైర్యం చెప్పిన హోంమంత్రి అనిత. ధైర్యాన్ని మించిన మెడిసిన్ లేదు. వీడియో కాల్లో లతశ్రీతో హోంమంత్రి అనిత. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనితను దగ్గర నుండి చూడాలనే కోరికను ఓ క్యాన్సర్ పేషెంట్ కోరారు. శ్రీకాకుళంకు చెందిన లతశ్రీ క్యాన్సర్తో బాధపడుతున్నారు. ఆమె ఇటీవల తరచూ టీవీలో రాష్ట్ర హోంమంత్రి అనితను చూసేవారు. అసెంబ్లీ సమావేశాల్లోనూ పలు సభలు సమావేశాల్లో మంత్రి మాట్లాడిన తీరు ఆమెను ఎంతగానో ఆకట్టుకున్నాయని, ఈ నేపథ్యంలో హోంమంత్రి అనితను దగ్గర నుండి చూడాలనే కోరికను లతశ్రీ తన భర్త ఆనంద్కు తెలిపారు. ఆనంద్ కొంతమంది సన్నిహితుల ద్వారా ఆ సమాచారాన్ని మంత్రి అనితకు తెలియజేశారు. లతశ్రీతో మంత్రి అనిత వీడియో కాల్లో ఈరోజు మాట్లాడారు. ధైర్యాన్ని మించిన మెడిసిన్ లేదని లతశ్రీకి ధైర్యం చెప్పారు. పెద్ద పెద్ద ఆరోగ్య సమస్యలతో సతమతం అవుతున్న వారు కూడా తిరిగి ఆరోగ్యంగా కోలుకుంటున్నారని, త్వరలోనే శ్రీకాకుళం వచ్చి మిమ్మల్ని కలుస్తానన్నారు. ఎప్పుడైనా మాట్లాడాలనిపిస్తే నాకు వెంటనే ఫోన్ చేయాలని చెబుతూ లతశ్రీకి హోంమంత్రి అనిత భరోసా ఇచ్చారు. చాలా చక్కగా ఉన్నారు, నవ్వుతూ ఉండండి. ఏమా థ్యాంక్ యూ. బాధపడకూడదు. అమ్మ నమస్కారం. అమ్మ నమస్కారం తల్లి, ఎలా ఉన్నారు మీరు? వస్తానమ్మా మీరు చూసి. నేను వస్తాను, మీ ఇంటికి వస్తాను కదా, అప్పుడు చూద్దరు కానీ. హాయ్ తల్లి, నమస్తే, ఎలా ఉన్నావు? బాగున్నావు. ఏం చదువుతున్నావు? 8th క్లాసా? బాబు అబ్బాయా? హాయ్ నాన్న, ఏం పేరు నీ పేరు? రిషిత్. ఏం చదువుతున్నావు? 6th. ఓకే, గుడ్. వస్తానే మీ దగ్గరికి ఒకరోజు. అమ్మ జాగ్రత్త. అమ్మని ఇప్పుడు నవ్వుతూ పెట్టాలి. అమ్మని బాగా చూసుకుంటున్నావా నువ్వు? వెనకాల దాక్కుంటుంది. ఓకే అమ్మ, జాగ్రత్త. అమ్మకు ఒకసారి చూపించు. ఓకే అమ్మ, జాగ్రత్త అమ్మా. నమస్తే అమ్మ. మీకు విషయం చెప్తున్నాను, ధైర్యంగా ఉండాలి. మనకి ధైర్యం మించిన మెడిసిన్ ఏదీ లేదు, అర్థమైందా? మీకు దేవుడు ఇంకా ఇలా ఉన్నారు అనుకుంటే మనకి మీరు బాధపడకండి. అస్సలు ఏడవకూడదు. రేపు పొద్దున్న నేను మీ దగ్గరకు వచ్చి కనిపించినా కూడా మీరు నా దగ్గర ఏడవకూడదు. ధైర్యంగా ఉండాలి, అలాగేనా? ఎందుకంటే పక్క పిల్లలు ఉన్నారు, ధైర్యంగా ఉండాలి. ఏం కాదు, ఇంతకన్నా పెద్ద పెద్ద ఇన్సిడెంట్లు జరిగిన వాళ్ళు కూడా ఈరోజు సర్వైవ్ అయ్యి చక్కగా హ్యాపీగా వాళ్ళ లైఫ్ డీల్ చేస్తున్నారు కదా. తప్పకుండా వస్తానమ్మా. కొంచెం టైం సెట్ చేసుకొని మీ గురించి పర్టికులర్గా నేను శ్రీకాకుళం వస్తాను, సరేనా? ఓకే. మీకు ఎప్పుడైనా మాట్లాడాలి అనిపిస్తే కనుక డెఫినెట్గా వీడియో కాల్ చేయండి, నేను మాట్లాడతాను. ధైర్యంగా ఉండండి, ఏమా? జాగ్రత్త, ఓకేనా? నవ్వుతూ ఉండాలి.